వారి యొక్క జీవితాన్ని నేను నీకు అప్పగిస్తున్నాను తండ్రి. వారి హృదయంలో ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారో, ఎటువంటి ప్లాన్స్ కలిగి ఉన్నారో, ఎటువంటి బాధ, ఎటువంటి దుఃఖం కలిగి ఉన్నారో, ఏ స్థితిలో వారు ఉన్నారో నాకు తెలియదు కానీ ప్రభా, యు నో ఇట్. సమస్తం నీవు ఎరిగిన వాడవై ఉన్నావు నాయన. నువ్వు మాతో మాట్లాడు, నా ద్వారా మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవా, నీ ఆధిక్యతకు, నీ యొక్క అధికారము ప్రభా మేము లోబడుచున్నాము. మాతో నీ ఆత్మ ద్వారా మాట్లాడండి. నీ వెలుగు ప్రభా మా మీద ప్రకాశింపనీయండి. ఇక్కడ ఉన్న వారు ఒక్కరు 1000 మంది అగునట్లు ప్రభా నీ వాక్యం ద్వారా వారిని దీవించండి తండ్రి. నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. నీ మెల్లని స్వరం, ఉన్నతమైన నీ వాక్కు చేత, జుంటి తినే దార కంటే మధురమైన నీ వాక్కు చేత ప్రభా మమ్మల్ని నింపండి, మా హృదయాలను తృప్తిపరచండి. ఉన్న సమయం అంతా నీ ఆత్మ ఆధిక్యతకు అప్పగిస్తూ యేసే నామములో నడుస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో నేను ఇక్కడ బోధించాలి అని అనుకున్నప్పుడు దేవుణ్ణి అనేక విషయాలు ఏ టాపిక్ మాట్లాడాలని ప్రార్థిస్తూ ఉంటే దేవుడు నాకు మాట ఇస్తున్నారు. ఏంటంటే పాత నిబంధన గ్రంథంకి, క్రొత్త నిబంధన గ్రంథంకి, పాత నిబంధన వ్యక్తులకి లేదా సెయింట్స్ అంటారు కదా, పాత నిబంధనలు ఉన్న గొప్పవారికి, కొత్త నిబంధనలో ఉన్న మనకి తేడా ఏమిటి, డిఫరెన్స్ ఏంటి, వారు చేసిన గొప్ప కార్యాలు మనం చేయగలుగుతామా, వారు జీవించిన విధంగా మనం జీవించగలుగుతామా అని మాట్లాడడానికి దేవుడు నాకు ఈ మాటలు ఇచ్చాడు. హల్లెలూయా. సో పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఆయన కోసం మనుషుల్ని ఎలా ఎన్నుకున్నారు, నూతన నిబంధనలో భాగమై ఉన్న మనల్ని దేవుడు ఎలా ఎన్నుకున్నాడు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు అబ్రహాంని ఎన్నుకొని అబ్రహాం ద్వారా ఆయనకు ఒక వాగ్దానం ఇచ్చి అబ్రహాముని గొప్ప జనాంగంగా చేస్తానని చెప్పి ఇశ్రాయేలు జనాంగాన్ని తన స్వకీయ జనాంగముగా, ఇశ్రాయేల్ అంతటినీ తన సొంత ఇంటి వారిగా, తన సొంత ప్రజగా దేవుడు ఏర్పరచుకున్నాడు. అది దేవుని ఇష్టానుసారంగా ఏర్పరచుకున్నాడు. దేవుడు వారిని ఒక విధమైన రీతిలో నడిపించి ఐగుప్తులో నుంచి వారిని విడిపించుకొని వచ్చి ఇశ్రాయేలీలను కనానులో స్థిరపరచడానికి ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు వారిని ఎన్నుకున్నాడు. దేవుడు వారిని ఎన్నుకొని వారిని ఆయన ఆజ్ఞలలో నడపమని, ఆయన ఆజ్ఞల ద్వారా జీవించమని, ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి అన్న ఉద్దేశాన్ని దేవుడు పాత నిబంధన గ్రంథంలో అనేక మంది ప్రవక్తల ద్వారాను, న్యాయాధిపతుల ద్వారాను, రాజుల ద్వారాను దేవుడు ఇశ్రాయేల్ జనాంగానికి కొన్ని కట్టడలు, నియమాలు నియమించి వారిని ప్రత్యేకమైన రీతిలో దేవుడు ఎన్నుకున్నాడు. అది పాత నిబంధన గ్రంథానికి సంబంధించిన వ్యక్తుల జీవితాలు. అలా చూసుకుంటే దేవుడు అందరినీ, అక్కడున్న పాత నిబంధన భక్తులందరినీ ఒక ప్రత్యేకమైన రీతిలో ఎన్నుకున్నాడు. అబ్రహామును ఒంటరిగా ఉన్నప్పుడు తన కుటుంబం నుంచి వేరు చేసి పిలుచుకున్నాడు. యాకోబును తన సంతతిని ఐగుప్తులో నుంచి బయటకి పిలుచుకున్నాడు. అలానే ప్రవక్తలను, దానియేలును బందీ గృహంలో ఉన్నప్పుడు దానియేలును, షద్రక్, మేషక్, అబేద్నెగోలను ఆయన ఏర్పరచుకున్నాడు. సంసోనును పుట్టక మునిపే ఆయన ఏర్పరచుకున్నాడు. అలాగే దావీదును ఏర్పరచుకొని రాజుగా అభిషేకించినాడు. అలా పాత నిబంధన గ్రంథంలో అందరినీ దేవుడు ఏర్పరచుకొని వారికి తన ఆత్మనిచ్చి, తన ఆత్మ ద్వారా వాళ్ళు ప్రవచించే విధంగా, లేదా తన ఆత్మశక్తిని పొందుకొని యుద్ధాలను జయించే విధంగా, రాజులుగా రాజ్యాన్ని పరిపాలించే విధంగా దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఉన్న అనేక మందిని ఎన్నుకున్నాడు. అయితే నూతన నిబంధన గ్రంథంలో ఉన్న మనం, కొత్త నిబంధనలో ఉన్న మనం ఏ విధంగా ఎన్నుకోబడ్డామంటే వారు ఎన్నుకోబడ్డ రీతిగా మనం ఎన్నుకోబడ్డాం. హల్లెలూయా. వారు ఎన్నుకోబడ్డ రీతిగా మనము ఎన్నుకోబడలేదు. మనము కాస్త డిఫరెంట్గా ఎన్నుకోబడ్డాం. అవునా? మనము కాస్త డిఫరెంట్గా ఎన్నుకోబడ్డాం. కాస్త కాదు, చాలా డిఫరెంట్గా ఎన్నుకోబడ్డాం. మనం క్రైస్తవులు మనం పిలువబడుతున్నామంటే ఈ పిలుపు మనది కాదు. యాక్చువల్గా
ఈ పిలుపు దేవుని పిల్లలు అన్న పిలుపు, దేవుని జనాంగం అన్న పిలుపు మనది కాదు. అది ఎవరిది అంటే కేవలం ఇశ్రాయేలులకు సంబంధించింది మాత్రమే. అన్యజనులమైన మనకి ఈ పిలుపు లేదు. దేవుని పిల్లలు, దేవుని జనాంగము, దేవుని రాజ్యం అనే పిలుపు మనకు లేదు. మరి ఎలా ఎన్నుకున్నాడు అంటే మనల్ని తన సొంత కుమారుని ఇచ్చి మనల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. తన సొంత కుమారుని మనకిచ్చి మనకు బదులుగా ఆయన సిలువలో బలి అయి మనకు బదులుగా మనకు రావాల్సిన శిక్షణ అంతా ఆయన భరించి ఆ శిక్షలో నుంచి మనల్ని ప్రత్యేకపరిచి వేరుపరిచి ఆ శిక్ష మన మీద పడకుండా ఆ శిక్షనంతా ఆయన మీద మోసుకొని ఆయన కుమారుని స్థానాన్ని మనకిచ్చిండు. హల్లెలూయా. ఆయన కుమారుని స్థానాన్ని మనకిచ్చిండు. పాపులమైన మన స్థానాన్ని ఆయన ఎన్నుకున్నాడు. సో మనల్ని స్వాప్ చేసుకున్నాడు. స్వాపింగ్ అంటే ఎక్స్చేంజ్ చేసుకున్నాడు. హల్లెలూయా. సో యేసయ్య మనల్ని ఎక్స్చేంజ్ చేసుకున్నాడు. ఆయన స్థానం మనకు, మన స్థానము ఆయనకు. సో ఈ విధంగా ప్రత్యేకమైన రీతిలో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు తన ప్రజల్ని ఎన్నుకొని కొంతమందిని మాత్రమే ఎన్నుకొని ప్రజల్లో నుంచి కొంతమందిని న్యాయాధిపతులు గాను, రాజులు గాను, ప్రవక్తలు గాను ఎంచుకొని వారికి మాత్రమే తన అభిషేకం ఇచ్చి తన ఆత్మనిచ్చి వారు దేవుని క్రియలు చేసేటట్టు చేశాడు. హల్లెలూయా. అది పాత నిబంధన గ్రంథం. అయితే నూతన నిబంధనలో క్రీస్తు మనకు స్వాప్ చేసుకొని మనల్ని ఎక్స్చేంజ్ చేసుకొని అభిషక్తుడై ఉన్న క్రీస్తు ఆ అభిషేకమును మనకి ఇచ్చినాడు. హల్లెలూయా. హల్లెలూయా. పాత నిబంధనలో అభిషేకం కొంతమంది మీద మాత్రమే ఉంది. అయితే నూతన నిబంధన వ్యక్తులమైన మన మీద దేవుని అభిషేకం అందరి మీద ఉంది. ఆమేన్. హల్లెలూయా. పాత నిబంధనలో ఎన్నుకోబడ్డ వారు మాత్రమే ఉన్నారు. ఇక్కడ ఎంత మంది అయితే దేవుణ్ణి అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులని అధికారంతో మనం పిలువబడుతున్నాం. హల్లెలూయా. అదే కదా యోహాను సువార్త 1:12 ఎందరైతే దేవుణ్ణి అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులు అని అనబడుటకు వారు అధికారం పొందుకొని ఉన్నారు. హల్లెలూయా. సో బై పవర్ వి ఆర్ కాల్డ్ హిస్ చిల్డ్రన్. కానీ పాత నిబంధన గ్రంథంలో బై పవర్ they cannot call themselves as children of God. కేవలం దేవుడు పిలిస్తే మాత్రమే వారు పిల్లలైనారు. దేవుడు ఎన్నుకుంటే మాత్రమే వారు ప్రవక్తలైనారు. దేవుడు వారిని అభిషేకించి నియమిస్తే తప్ప వారికి రాజు అనే టైటిల్ కానీ, యాజకుడు అనే టైటిల్ కానీ, ప్రవక్త అనే టైటిల్ కానీ, న్యాయాధిపతి అనే టైటిల్ కానీ దేవుడు ఎన్నుకొని ఒక్కొక్కరిని ఒక్కొక్క విధాలుగా తీర్చిదిద్ది వారికి ఇచ్చిన అభిషేకం బట్టి వారు పిలువబడ్డారు. కానీ యేసయ్యను నమ్ముకున్న మనం విశ్వాసం ద్వారా దేవుని కుమారులం అని పిలువబడుతున్న మనము ఈ అన్ని టైటిల్స్ కి అర్హులం. జస్ట్ బై ఫెయిత్, జస్ట్ బై యాక్సెప్టింగ్ క్రైస్ట్, జస్ట్ బై బిలీవింగ్ ఇన్ ద లార్డ్. ఆయన నమ్మడం ద్వారా, ఆయన పొందుకోవడం ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన అభిషేకం ద్వారా ఈ అన్ని టైటిల్స్ ఏంటంటే రాజులము, యాజకులము, న్యాయాధిపతులము, ప్రవక్తలము, ఈ అన్ని టైటిల్స్ జస్ట్ బై బిలీవింగ్ మనం పొందుకొని ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. సో వారికి లేని ఆధిక్యత మనకు కలిగింది. పాత నిబంధనలు లేని ఆధిక్యత మనకు కలిగింది. దానికి కారణం ఏంటయ్యా అని చూస్తే దేవుడు సిలువలో మన కోసం చేసిన త్యాగం. హల్లెలూయా. హల్లెలూయా. సిలువలో ఆయన మన పాపాన్ని భరించింది, ఆయన మన శాపాన్ని భరించింది, ఆయన మన రోగమును భరించింది, ఆయన మన దుర్నీతిని భరించింది, ఆయన మన సమస్త కపటమును, చెడుతనమును సిలువలో ఆయన భరించి ఆయనలో ఉన్న నీతిని, ఆయనలో ఉన్న పరిశుద్ధతను, ఆయనలో ఉన్న ఆత్మ అభిషేకమును కుమారులుగా పిలువబడుతున్న మనకు దేవుడు ధారాళంగా ఇచ్చింది. హల్లెలూయా. సో ఇప్పుడు మనం ఎవరము? దేవుని కుమారులం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కుమారులము అని మొదటిది ఆయనే మనల్ని పిలిచింది. మనం దేవుని కుమారులమని ఆత్మయే మనకు సాక్ష్యం ఇస్తున్నాడని దేవుని వాక్యంలో ఉంది. హల్లెలూయా. సో ఆత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడే మనం తన పిల్లలమని సాక్ష్యం ఇస్తున్నాడు అన్న. ఆమేన్. సో అక్కడ సాక్షి ఇవ్వడానికి ఎవరు లేదు పాత నిబంధన గ్రంథంలో. నూతన నిబంధన గ్రంథంలో మన కోసం సాక్ష్యం ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు.
హల్లెలూయా. మనకు పరిశుద్ధాత్మ అభిషేకం ఇవ్వబడింది. అందుకే దేవుని వాక్యంలో ఉంది, ఎందరైతే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతారో వారందరూ దేవుని పిల్లలు. రోమీయులకు రాసిన పత్రిక 8:14. రోమా 8:14. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఎందరు. హల్లెలూయా. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు. ఎవరైతే దేవుని ఆత్మ లేని వారో వారు దేవుని కుమారులు కాదు. మనము ఈ రోజులలో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డాక్ట్రిన్స్ వింటున్నాం, విపరీతమైన సిద్ధాంతాలు వింటున్నాం. కొందరు దేవుని ఆత్మ లేదంటారు, కొందరు పరిశుద్ధాత్మ లేదంటారు, కొందరు పరిశుద్ధాత్మ వరాలు లేవంటారు, పరిశుద్ధాత్మ క్రియలు లేవంటారు. మనం అనాలి, పరిశుద్ధాత్మ ద్వారా కలిగే రక్షణ కూడా మీకు లేదని అనాలి కదా. రక్షణ కూడా దేవుని ఆత్మకార్యం, దేవుని శిలువ కార్యం. హల్లెలూయా. సో దేవుని ఆత్మను నమ్మని వాడు దేవుని వాడు కాదు. ఎందుకంటే దేవుని కుమారులే దేవుని ఆత్మ కలిగిన వారు. ఎందరైతే దేవుని ఆత్మ కలిగి ఉంటారో వారందరూ దేవుని కుమారులు. ఇంకా కింద చదివితే ఉంది, ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆమేన్. అక్కడ ఫుట్ నోట్స్ లో ఉంది స్వీకృత పుత్రాత్మ. ఏంటంటే స్వీకృత పుత్రాత్మ, దత్తపుత్రాత్మ అంటే దేవుడు మనల్ని దత్తత తీసుకొని తన ఆత్మను మనలో ఉంచండి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకోవడం అంటే మామూలుగా తీసుకోవడం కాదు. మనం ఇప్పుడు వెళ్ళి రాండంగా వెళ్ళి ఎవరో రోడ్డు కొంట పోయి పిల్లల్ని తీసుకొని నేను దత్తత తీసుకుంటా మా ఇంటికి వచ్చి అంటే ఊరుకుంటారు ఎవరన్నా? ఊరుకోరు. దానికి ఏం చేయాలి? గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి ఆ ఫామ్ అంతా ఫిల్ చేసి ఏ విధంగా అయితే నేను దత్తత తీసుకోవాలను లాఫుల్గా అంటే న్యాయబద్ధంగా న్యాయపరమైన సంతకాలన్నీ పెట్టి ఒక ఫామ్ అంతా ఫిల్ చేసి అది గవర్నమెంట్ వారికి ఇచ్చి ఈ వ్యక్తిని నేను దత్తత తీసుకుంటున్నాను అని చెప్పి మనం చెప్తేనే ఆ దత్తత తీసుకున్న దానికి అంగీకారం ఉంటుంది, వాల్యూ ఉంటుంది. అట్లా చెయ్యకుండా దత్తత తీసుకుంటే ఆ దత్తత చెల్లదు కదా. హల్లెలూయా. అప్పుడు మనం కుమారులము అని అనబడం. అందుకే దేవుడు కూడా వ్రాతపూర్వకమైన ప్రతిని కొట్టివేసి మనల్ని బై లా దేవుని వాక్యానుసారంగా ఆయన మనల్ని దత్తత స్వీకరించింది. అందుకే స్వీకృత పుత్రాత్మ, మనల్ని స్వీకరించిన దేవుని ఆత్మ అన్నట్లు. హల్లెలూయా. సో బై లా గాడ్ హ్యాస్ చూసెన్ us. లాఫుల్ గా న్యాయపరంగా దేవుడు మనల్ని ఎన్నుకొని తన దత్తపుత్రాత్మనిచ్చి తన ఆత్మను మనల్ని నివాసం చేయడానికి కారణమై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మనకు భయము లేదు. మనలో దేవుని ఆత్మ నివాసం ఉంది కాబట్టి మనకు భయము లేదు. ఆయనే మనలో తన ఆత్మను ఉంచినాడు. ఆయనే తన ఆత్మను మనలో ఉంచిండు, నివాసం చేస్తున్నాడు మనలో. అందుకే పౌలు అంటాడు, జీవించేవాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. పౌలు ఒక్కడు చెప్పడమే కాదు, ఆ నిశ్చయతలోనికి ఆ సత్యంలోనికి మనమందరం నడవాలి. హల్లెలూయా. ఎందుకంటే మనం జీవిస్తున్న జీవితం మనది కాదు, దేవుని ఆత్మనే మనలో జీవిస్తున్నాడు. దేవుని వాక్యంలోనే మనము జీవిస్తున్నాం. ఆ యేసయ్య 40 రోజులు ఉపవాసం ఉండి ఆ కొండ దగ్గర వస్తూ ఉంటే ఎవరు ఎదుర్కొన్నారు? ఆయన్ని అపవాది ఎదుర్కొన్నాడు, సాతాను ఎదుర్కొన్నాడు. సాతాను ఎదుర్కొని ఏమంటాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెగా చేసుకొని తిను. దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెగా చేసుకొని తిను. అప్పుడు ఆయన అంటాడు, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట ద్వారా బ్రతుకుతాడు, జీవిస్తాడు. హల్లెలూయా. సో మనం జీవిస్తున్నామంటే దేవుని మాట ద్వారానే జీవిస్తున్నాం. ఆ జీవానికి కారణం ఎవరు అంటే ఆయన ఆత్మ. హల్లెలూయా. అందుకే ఆదామును తయారు చేసినప్పుడు ఆదికాండంలో దేవుడు మట్టిలో నుంచి మనిషిని తయారు చేసి వాని నాసికా రంధ్రంలోనికి
తన ఊపిరిని ఊదగా ఆయన ఏమైందండి అక్కడ? జీవాయువు ఊదగా వాడు జీవించు ప్రాణి అయినా జీవించు ఆత్మ అయినా జీవించు ఆత్మ అయినా. హల్లెలూయా. జీవించు ఆత్మ అంటే మనిషి బ్రతకాలి అంటే దేవుడు తన వాయువును, జీవాయువును అంటే తన జీవమును కలగజేసే తన నోటి నుంచి వచ్చే ఆ వాయువును మనలోనికి ఊదాలి. అప్పుడు మనం జీవించే ఆత్మ అవుతాం. హల్లెలూయా. సో యాక్చువల్గా అయితే జీవించే ఆత్మ కాకూడదు. మనిషిని తయారు చేసి అందులోనికి జీవం వస్తే జీవించే ప్రాణి కావాలి కదా, జీవించే ప్రాణి కావాలి, కానీ జీవించే ఆత్మ కాకూడదు. కానీ దేవుడు ఆదామును తయారు చేసిన విధానమే ఆత్మీయునిగా తయారు చేసింది, శరీరంగా తయారు చేయలేదు. హల్లెలూయా. దేవుడు ఆదామును తయారు చేసిన విధానమే తన ఆత్మనిచ్చి జీవించు ఆత్మగా తయారు చేసిండు. జీవించు ప్రాణిగా, జీవించు శరీరంగా తయారు చేయలేదు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే ఆదాము దేవుని యొక్క మాటను పెడచెవిన పెట్టి పాపానికి లోనైనాడో అప్పుడు జీవించు ఆత్మ కాస్త జీవించు ప్రాణి అయింది, జీవించు శరీరం అయింది. హల్లెలూయా. అంటే వాడు ఆదాము దేవుని కుమారుడు అని పిలుచుకునే భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని ఆత్మను కలిగి ఉండే భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని ఆత్మ లేని వారు ఆయన వారు కాదు. సో ఆదాము నుంచి వచ్చిన ప్రతి ఒక్క సంతతి కూడా జీవించు శరీరంగానే బతికినాడు. వాటిలో ఉన్న ఆత్మ మృతమునకు సిద్ధంగా ఉంచబడింది, అంటే చావుకి సిద్ధపడిగా ఉంచబడింది. ఇట్ ఈస్ రెడీ టు డై. ఆదాము నుంచి వచ్చిన ప్రతి సంతతి కూడా ఇట్ ఈస్ రెడీ టు డై. కేవలము చావుకు మాత్రమే సిద్ధపరచబడింది. కానీ దేవుని ప్రణాళిక చావు కోసం కాదు. దేవుని ప్రణాళిక, దేవుడు ఏ విధంగా అయితే ఉన్నాడో, దేవుడు ఏ స్వరూపంలో ఉన్నాడో, దేవుడు ఏ పోలిక చొప్పున ఉన్నాడో ఆ పోలిక చొప్పున ఆ ఆదామును దేవుడు తయారు చేసుకున్నాడు. దేవుని పోలిక చొప్పున తయారు చేసుకున్న ఆదామును, దేవుని పోలిక పోగొట్టుకున్న ఆదాము ఇప్పుడు మరలా కడపటి ఆదాము ద్వారా మరలా మనము ఆ మొదటి స్థితిని పొందుకోవాలని, ఏ విధంగా దేవుడు మనిషిని తయారు చేసిండో ఆ విధంగా ఆ స్థితిని, ఆ మహిమ స్థితిని, ఆ జీవించే ఆత్మ స్థితిని పొందుకోవాలని కడపటి ఆదాముగా వచ్చి ఆయన మనకు కడపటి ఆదాము ద్వారా జీవింపజేయ ఆత్మను మనలో ప్రవేశింపబెట్టినాడు. హల్లెలూయా. అందుకే 2 కొరింథీ 15:45 ఉంది, ఆదాము జీవించు ప్రాణి అయితే జీవింపజేయు ఆత్మ కడపటి ఆదాము. హల్లెలూయా. 15:45 కొరింథీయులకు రాసిన పత్రిక 15:45 ఉంది. మొదటి కొరింథీ 15:45. ఇందు విషయమై ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. హల్లెలూయా. హల్లెలూయా. కడపటి ఆదాము అంటే కడపటి ఆదామైన యేసుక్రీస్తుల వారు జీవింపజేయు ఆత్మ. హల్లెలూయా. ఆదాము జీవించు ప్రాణి. ఎందుకు జీవించు ప్రాణి అంటే దేవుడిచ్చిన ఆత్మను కోల్పోయి, దేవుడిచ్చిన ఆ ఉన్నతమైన ఆ జీవితాన్ని కోల్పోయి పాపమునకు లోబడి పాపపు శరీరమును ధరించుకున్న వాడై జీవింపజేయు ఆత్మను పోగొట్టుకొని జీవించు ప్రాణి అయితే కడపటి ఆదామైన యేసయ్య మనలను తన దత్తపుత్రాత్మను ఇచ్చి మనలను జీవింపజేస్తున్నాడు ఆత్మ ద్వారా. ఇంగ్లీష్ లో ఉంది ఇట్స్ ఎ క్విక్కనింగ్ స్పిరిట్ అంట. క్విక్కనింగ్ స్పిరిట్ అంటే మృతతుల్యమైన శరీరములను జీవింపజేయు ఆత్మ. అందుకే రోమిలకు రాసిన పత్రిక 8వ మొదటి 2-3 వచనాలు చదివితే చావునకు లోనైన శరీరములను ఆయన ఆత్మ నిశ్చయముగా మనలను మరలా జీవింప చేయును. హల్లెలూయా. ఏంటంట ఒకసారి చదవండి. రోమా 8 మొదటి 2 వచనాలు చదవండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి
నన్ను విడిపించను. హల్లెలూయా. చూడండి, క్రీస్తు యేసునందు జీవం నిచ్చు ఆత్మ. ఏంటంట? మనము బ్రతుకుతున్నామంటే దేని ద్వారా బ్రతుకుతున్నాము? క్రీస్తు నందున్న జీవింపజేయు ఆత్మ ద్వారా బ్రతుకుతున్నాము. హల్లెలూయా. మనలో ఉన్న ఆత్మ యేసయ్య ఆత్మ. ఆమేన్. మనలో ఉన్న ఆత్మ పరిశుద్ధాత్మ. మనలో ఉన్న ఆత్మ జీవింపజేయు ఆత్మ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనము దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నాం. ఆదాము బ్రతుకుని బతకట్లేదు. నౌ వి ఆర్ రిడీమ్డ్. మనము విడుదల పొంది దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నాం. హల్లెలూయా. మనము అందుకే ఆ 8:14 వచనం ఇందాక చదివినాం కదా, మనం దేవుని ఆత్మ ద్వారా దేవుని పిల్లలమై పిలువబడుతున్నాం. హల్లెలూయా. మనం దేవుడు తన ప్రత్యేకమైన రీతిలో ఏర్పరచుకొని పాత నిబంధనకు సంబంధించిన వ్యక్తులుగా కాకుండా నూతన నిబంధన వ్యక్తులుగా, కొత్త నిబంధన వ్యక్తులుగా, క్రీస్తు రక్త నిబంధన వ్యక్తులుగా మనల్ని ఏర్పరచుకొని తన సొంత పిల్లలుగా, సొంత కుమారులుగా దత్తపుత్రాత్మనిచ్చి తన ఆత్మ నుంచి మనం జీవింపజేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే మనం జీవిస్తున్న వారము కాము, క్రీస్తు మనలో జీవిస్తున్నాడు. మన నార్మల్ లైఫ్ ఈస్ స్పిరిచువల్. హల్లెలూయా. మన నార్మల్ లైఫ్ ఏంటి అంటే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే లైఫ్. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే లైఫ్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఆర్డినరీ లైఫ్, ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ. ఒక మంచి పదం చాలా మంది వాడతారు ఏంటంటే, ఫర్ క్రిస్టియన్ ఇట్ ఈస్ ఆర్డినరీ టు బి ఎక్స్ట్రాడినరీ. ఏంటంట? ఇట్ ఈస్ ఆర్డినరీ టు బి ఎక్స్ట్రాడినరీ. ఎక్స్ట్రాడినరీ అంటే తెలుగులో ఏమంటారు? అసాధారణమైన జీవితం జీవించడము క్రైస్తవునికి సాధారణం. హల్లెలూయా. అసాధారణమైన జీవితం జీవించడం క్రైస్తవునికి సాధారణం. కానీ మనం సాధారణమైన జీవించడానికే ఎంతో కష్టపడతా ఉంటాం. దేవుని వాక్యం మనం ఎందుకు కష్టపడతామంటే, దేవుని వాక్యంలో ఉంది, నా జనులు జ్ఞానం లేకనే నశిస్తున్నారు. మనము పెరిషింగ్ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. దేవుని జ్ఞానం లేక మనము నశిస్తున్నాం, మనం బాధపడుతున్నాం. కానీ దేవుని ఆత్మ కలిగిన మనము మరలా భయపడడం మనము ఈ లోక సంబంధమైన ఆత్మను కలిగి ఉండలేము. పరిశుద్ధాత్మను పొందుకున్నాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మీరు శక్తి నొంది ఎక్కడైనా యూదయలోను, యెరూషలేములోను, సమరయలోను భూది గంధముల వరకు దేవునికి సాక్షులై ఉంటాం. హల్లెలూయా. దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడిన వాడు ఈజ్ ఆల్వేస్ పవర్ఫుల్. వై ఈజ్ పవర్ఫుల్ అంటే దేవుని ఆత్మ వానిలో ఉంది. దేవుని ఆత్మ కలిగిన వాడు దేవుని కుమారుడు. బైబిల్ చెప్తుంది, దేవుని ఆత్మ కలిగిన వారు గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని ఎరిగిన జనులు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇట్ ఈస్ వెరీ ఆర్డినరీ టు బి ఎక్స్ట్రాడినరీ ఫర్ క్రిస్టియన్స్. జనాలు ఏం చేస్తారు? బయట కష్టాలు రాగానే అమ్మో అని బాధేసుకుంటారు. కానీ క్రిస్టియన్ బాధకుంటాడా? ఊరికే రూమ్లోకి వెళ్ళి, ప్రేయర్ రూమ్లోకి వెళ్ళి అర్ధగంట ప్రార్థన చేసుకుంటే కష్టాలన్నీ నెమ్మది అనే స్థితికి వచ్చేస్తాడు. హల్లెలూయా. ఎందుకు వస్తాడు? దేవుడు నాలో ఉన్నాడు, దేవుడు నాలో కార్యం చేస్తున్నాడు. నేను మొన్న నాలుగైన పని మీద వెళ్తా ఉంటే ఒక ఆలోచన వచ్చింది నాకు. వాట్ ఈస్ క్రిస్టియానిటీ? క్రిస్టియానిటీ అంటే ఏంటి, క్రైస్తత్వం అంటే ఏంటి అని ఆలోచిస్తా ఉంటే అందరంటారు క్రీస్తుని పోలు నడుచుకోవడం, లేదా క్రైస్తవ మతంలోనికి బాప్తిజం తీసుకోవడం, ఇది క్రిస్టియానిటీ. బట్ నాకు అనిపించింది, ఓకే అది జనాల దృష్టిలో క్రిస్టియానిటీ. నా దృష్టిలో క్రిస్టియానిటీ ఏంటంటే క్రైస్ట్ యాక్టివేటెడ్ ఇన్ మీ. హల్లెలూయా. క్రీస్తు నాలో పని చేయడం, నాలో తన పనిని, తన క్రియను జరిగించడం క్రిస్టియానిటీ. క్రీస్తుని నేను కలిగి ఉండడం, క్రీస్తు నాలో నివాసం ఉండడం క్రిస్టియానిటీ. హల్లెలూయా. క్రైస్ట్ వర్కింగ్ ఇన్ మీ, క్రైస్ట్ లివింగ్ ఇన్ మీ, క్రైస్ట్ యాక్టివేటెడ్ ఇన్ మీ ఈజ్ క్రిస్టియానిటీ. హల్లెలూయా. కానీ బాప్తిజం తీసుకోవడం క్రిస్టియానిటీ కాదు, లేదా మతం మారడం క్రిస్టియానిటీ కాదు, దేవుళ్ళను మార్చేయడం క్రిస్టియానిటీ కాదు. హల్లెలూయా. లేదా డ్రెస్సింగ్ స్టైల్ మార్చేయడం క్రిస్టియానిటీ కాదు. క్రీస్తు నాలో ఉండడము, క్రీస్తు నాలో పనిచేయడము, క్రీస్తు నా ద్వారా ఇతరులను బ్రతికించడం కూడా క్రిస్టియానిటీ. హల్లెలూయా. హల్లెలూయా.
ఈ క్రిస్టియానిటీ అన్న లెవెల్కి మనం రావాలి, ఈ అండర్స్టాండింగ్కి రావాలి. హల్లెలూయా. ఇది హైయర్ అండర్స్టాండింగ్. ఇందాక చెప్పిన ఇట్ ఇస్ ఆర్డినరీ టు బి ఎక్స్ట్రాడినరీ ఫర్ క్రిస్టియన్స్. మనము కొన్ని విషయాలు చాలా సింపుల్గా చేస్తాం, జనాలకు బాగా కష్టమైపోతుంది, చాలా కష్టమైపోతుంది. మనం చేసినంత సఫలమైపోదు. ఎందుకు సఫలమైతుంది అంటే అసలు సఫలానికి కారణమైన దేవుని ఆత్మలో ఉంది, అందుకే మనం సఫలమవుతాం. మనకు ఫెయిల్యూర్ అనేది లేదు. హల్లెలూయా. వి డోంట్ హ్యావ్ ఫెయిల్యూర్స్, వి ఆల్వేస్ హ్యావ్ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్. క్రిస్టియన్గా మనము ఒక గెలుపొందిన జీవితాన్ని జీవిస్తున్నాం. అందుకే రోమా 8:31-32 ఏమవుతుంది అంటే, మనలను ప్రేమించిన వాని ద్వారా మనం అత్యధిక విజయం పొంది ఉన్నాం. ఏంటంటే అన్ని విషయంలో మనం అత్యధిక విజయము పొంది ఉన్నాం. ఎవరి ద్వారా? మనలను ప్రేమించిన వాని ద్వారా. మనల్ని ప్రేమించింది ఎవరు? యేసయ్య. హల్లెలూయా. మనల్ని ప్రేమించిన యేసయ్య ద్వారా మనం అన్ని విషయంలో అత్యధిక విజయము పొంది ఉన్నాం. అన్ని విషయంలో ఎవ్రీ aspect of our life is victorious. Though we see failures in a day-to-day life, రోజు మనము ఫెయిల్యూర్స్ చూసినా, ఒకవేళ మనకు ఫెయిల్యూరే అని అనిపించిన, కానీ మన నిజము వేరు. మనకు కనిపించే ఓటమి నిజము కాదు. మనం ఆల్రెడీ విక్టోరియస్ పీపుల్, మనం ఆల్రెడీ జయించిన వారం, మనం విజయాన్ని కలిగి ఉన్న వారం. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఈ ఫెయిల్యూర్స్ చూసి మనం కుంగిపోవద్దు. ఫెయిల్యూర్స్ చూసి మనము కుంగిపోవద్దు. అయిపోయింది, ఇంకా ఇంతేనా నా జీవితం, ఒకవేళ దేవుడు నాతో ఉంటే ఇవన్నీ అవుతుండేనా, కష్టం అవుతుండేనా, దేవుడు నాతో ఉంటే ఈ బాధ నేను ఎదుర్కొంటుండేమా అని డౌన్ రోడ్ అంటే మొత్తం ఇంకా భూమికి పడిపోయి అట్టడుగు స్థానంలోకి వెళ్ళిపోకూడదు. హల్లెలూయా. మన జీవితంలో కలిగే ప్రతి కష్టాలని బట్టి మనం కృంగిపోకూడదు. మన నిజము ఏంటంటే మనం విక్టోరియస్ పీపుల్. ఎందుకంటే గాడ్ హ్యాస్ మేడ్ us విక్టోరియస్. దేవుడు మనల్ని అన్ని విషయాలలో విజయం ఇచ్చి ఆయన మనల్ని అత్యధిక విజయం పొందిన వారములుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు. దేవుడు మాతో ఉంటే, దేవుడు నాలోనే ఉంటే, దేవుని ఆత్మ నాలోనే పనిచేస్తూ ఉంటే ఎందుకు ఈ కష్టాలు అని మనము ఆలోచిస్తూ ఉంటాం. గిద్యోను కూడా ఈ విధంగా ఆలోచించింది. హల్లెలూయా. సో గిద్యోను ఏమంటాడంటే, దేవుని దూత వచ్చి గిద్యోను పరాక్రమం గల బలాఢ్యుడా అంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు అని అనగానే గిద్యోను ఏమంటాడంటే, ఒకవేళ దేవుడు మాకు తోడై ఉంటే మా ఇశ్రాయేలు పరిస్థితి ఇట్లా ఎందుకు అవుతుంది? ఎందుకు మేము ఫిలిస్తీన్ల చేత లేదా మా శత్రువుల చేత ఎందుకు బాధింపబడుతుంది? మేము వేసుకున్న పంటలన్నీ వాళ్ళు ఫిలిస్తీన్లు వచ్చి నాశనం చేస్తున్నారు. మేము వేసుకున్న పంటలన్నీ, మా పొలాలన్నీ వాళ్ళు ఊరికినే దున్నేస్తున్నారు. వాళ్ళ గొప్ప శ్రమ చేత మమ్మల్ని బాధిస్తున్నారు. వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు పొడుస్తున్నారు. దేవుడు మాకు తోడుంటే ఇట్లా అవుతుందనా అని గిద్యోను అంటాడు. హల్లెలూయా. అయితే ఆయన ఏమంటాడు, దేవుని దూత ఏమంటాడు, భయపడకు. హల్లెలూయా. ఏంటంటే భయపడకు, ఫియర్ నాట్, నేను మీతో ఉన్నాను, నేను మీతో ఉన్నాను, నేను నిన్ను ఎన్నుకున్నాను, నువ్వు వెళ్ళి నేను నిన్ను అభిషేకిస్తాను, నువ్వు వెళ్ళి ఫిలిస్తీన్లను ఓడిస్తావు, బయలు దేవత విగ్రహ స్తంభంలో నువ్వు పడగొడతావు అని చెప్పి గిద్యోను బలపరిచింది దేవుని ఆత్మ. హల్లెలూయా. దేవుని ఆత్మ గిద్యోను మీద బలంగా రాగా గిద్యోను ఏం చేసినట్టు తెలుసా, రాత్రి పోయి ఆ కొండ మీద ఉన్న గొప్ప బయలు దేవత స్తంభములను, ఆ బయలు దేవత ఆ బలిపీఠమును పడగొట్టి ఆ స్థానంలో దేవునికి నూతనంగా బలిపీఠం కట్టినట్ట. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని ఆత్మ నీ మీదకి వస్తుందో, దేవుని ఆత్మ మన మీదకి వస్తుందో, మనము బయలు కార్యములను విరగొడతాం. మనము బయలు దేవత కార్యములను విరగొడతాం. దాని క్రియలను, దాని బలాన్ని మనము తుత్తనీయాలు చేస్తాం. హల్లెలూయా. గిద్యోనును దేవుడు బలపరిచినప్పుడు గిద్యోను ఏ విధంగా అయితే బయలు దేవత స్తంభమును ఆ బలిపీఠను పడగొట్టి నూతనంగా దేవునికి బలిపీఠం కట్టిందో, మనం కూడా ఎప్పుడైతే దేవుని ఆత్మ మనం పొందుకుంటామో ఇతరుల జీవితాల్లో ఆ బయలు దేవతకు సంబంధించినవి, బయలు దేవత అంటే అనేకమైన విషయాలు సింపుల్ గా మీరు ఇంగ్లీష్ లో ద గాడ్ ఆఫ్ బాల్ అని కొడితే వానికి రకరకాల పేర్లు గూగుల్ వస్తాయి. ఆయన దేనికంట ఉరుములకు, తర్వాత వర్షానికి, తర్వాత
ఇది గాడ్ ఆఫ్ ఫర్టిలిటీ అంటే సంతానానికి దేవుడు, గర్భానికి దేవుడు వాడే. వాళ్ళ బయలు దేవతను ఆచరించే వ్యక్తులు ఆచరించే విషయాలలో వానికి అన్ని బిరుదులు ఇవ్వబడ్డాయి. హల్లెలూయా. సో బయలుకు సంబంధించిన క్రియలన్నింటినీ మనం విరగొడతాం. హల్లెలూయా. దేవుని ఆత్మ పొందుకున్న మనము దుష్టుని కార్యములను విరగొడతాం, దుష్టుని అగ్ని బాణములను విరగొడతాం. హల్లెలూయా. మనలో దేవుని ఆత్మ పనిచేస్తుంది. మనలో దేవుని ఆత్మ పనిచేస్తుంది. మనం దేవుని కుమారులం, దేవుని పిల్లలం, దేవుని ఆత్మ కలిగి ఉన్నవారం. హల్లెలూయా. హల్లెలూయా. ఇందాక మనం చూస్తాం కదా, పాత నిబంధన గ్రంథంలో వ్యక్తులను ఏ విధంగా ఎన్నుకున్న విధంగా దేవుడు మనల్ని ఆ విధంగా ఎన్నుకోలేదు. మనం నూతనమైన వ్యక్తులుగా తన ఆత్మనిచ్చి తన రక్షణనిచ్చి మనల్ని ఒక నూతనమైన వ్యక్తులుగా, తన ప్రియులైన పిల్లలుగా మనల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఈ ఎఫెసీ 5:1 ఉంది, కాబట్టి మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకోనండి. మీరెవరంట? ప్రియులైన పిల్లలం. మనం అందరం ఎవరం? ప్రియులైన పిల్లలం, దేవునికి ప్రియులైన పిల్లలం. కాబట్టి be the imitators of the Lord. దేవుని కలిగి దేవుని కుమారులని పిలువబడి దేవుని ఆత్మను పొందుకున్న మనము నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే be the imitators of the Lord. దేవుని కుమారులుగా, దేవుని పిల్లలంగా దేవుని పోలి నడుచుకోవాలి. హల్లెలూయా. సో మన ఆలోచన విధానం ఇప్పుడు ఎట్లుండాలి? దేవుని పోలి ఉండాలి. మన ఆలోచన విధానము మన కష్టంలో ఉన్నప్పుడు ఒకవేళ యేసయ్య ఈ స్థలంలో ఉంటే ఇప్పుడు ఏ విధంగా ఆలోచిస్తుంది అన్న ఆలోచన మనకు రావాలి. హల్లెలూయా. లాజరు అందరికి తెలుసు కదా, మరియమ్మ మార్తమ్మ తమ్ముడు బ్రదర్. ఆయన చనిపోయినాడు. చనిపోక మునుపు ఆయన రోగి ఉన్నాడని యేసయ్యకు వర్తమానం పంపించాడు. కానీ యేసయ్య వేరే పనిలో ఉండి, సువార్త పనిలో ఉండి రాలేకపోయినాడు. ఆ ప్లేస్కి రాలేక చనిపోయిన తర్వాత 4 రోజుల సమయం తర్వాత యేసయ్య మరియమ్మలను మార్తమ్మలను చూడడానికి వస్తున్నాడు. అప్పుడు పరిగెత్తుకుంటూ మార్త వచ్చి అంటది, అయ్యా నువ్వు ఒక 4 రోజుల క్రితం వచ్చుంటే బాగుండు. అప్పుడు నా తమ్ముడు చనిపోయేవాడు కాదు, కానీ ఇప్పుడు వాడు చనిపోయాడు, వాడిని పాతి పెట్టేసినాం. అయితే యేసయ్య అంటాడు, ఎక్కడ పాతి పెట్టారు మనం అక్కడికి వెళ్దాం. అప్పుడు అంటది, ఇప్పుడు ఎందుకు? ఎక్కడికి? శ్మశానానికి ఇప్పుడు ఎందుకు అంటే యేసయ్య అంటాడు, పర్లేదు మనము వెళ్దాం. అప్పుడు ఆయన అంటాడు, నువ్వు పునరుత్థానం నమ్ముతున్నావా అని అడగా. నేను వారు అంటారు, అవును ప్రభా, మృతుల పునరుత్థానం ఉందని నేను నమ్ముచున్నాను అని ఉత్తరం ఇస్తే ఆయన అంటాడు, పునరుత్థానమును జీవమును నేనే. నమ్ముట నీ వలన అయితే ఈరోజు దేవుని మహిమను చూస్తావు. నీవు నమ్మినేటదా దేవుని మహిమను చూస్తావు. సో అనగానే ఆమె ఇంకా ఏం మాట్లాడలేదు. సరాసరి లాజర్ దగ్గర తీసుకెళ్ళగానే ఏమంటారు, రాయిని పక్కకు జరిపేసి యేసయ్య పిలిచినాడు, లాజరు బయటికి రా అనగానే ప్రేత వస్త్రం చుట్టబడిన లాజరు ఏ విధంగా అయితే ఆయన చుట్టి పడుకోబెట్టిరో అదే విధంగా బయటకు వచ్చిండ్రు. హల్లెలూయా. దేవుని ఆలోచన చూడండి, కష్ట సమయంలో చనిపోయిన స్థితులలో కూడా దేవుడు తన మాట ద్వారా చనిపోయిన వాళ్ళని జీవింపజేసింది. హల్లెలూయా. ఒకవేళ మన పరిస్థితులు కూడా చచ్చిపోయిన స్థితిలో ఉంటే ఇంకా అయిపోయింది మన జీవితం, ఇంకా నన్ను ఈ స్థితిలో నుంచి ఎవరు పైకి ఎత్తలేరు, అయిపోయింది ఇంకా నా లైఫ్, ఈ స్థితి నుంచి నేను బయటికి రాలేను అనుకున్నప్పుడు నువ్వు దేవుని ఆత్మను పొందుకున్న వ్యక్తిగా, దేవుని ఆత్మను కలిగిన వ్యక్తిగా అప్పుడు అనాలి, ఓ పరిస్థితి నువ్వు లేచి పైకి రా అనాలి. హల్లెలూయా. లాజరు బయటికి రా అనగానే ఏ విధంగా లాజరు మళ్ళా జీవం పొందుకుని బయటకు వచ్చిందో, నీ పరిస్థితి మీద కూడా నువ్వు పలికినప్పుడు అది మరలా పైకి లేస్తుంది. హల్లెలూయా. నీ ఆరోగ్యం చచ్చిపోయే స్థితిలో ఉందంటే ఎవరో వచ్చి నీకు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. దేవుని ఆత్మ కలిగిన నీవు అనాలి, ఆరోగ్యం కుదుటపడి మళ్ళా బలము పొందుకో అని నువ్వు పలకాలి. హల్లెలూయా.
ఏస్కేల్ని దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాలంటే మొత్తం పెద్ద లోయలో తీసుకెళ్ళాడు. ఆ లోయ నిండా ఏమున్నాయి? ఎముకలు ఉన్నవి. ద వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్. డ్రై బోన్స్ అంటారు. డ్రై బోన్స్ అంటే ఎండిపోయిన ఎముకలు. ఎండిపోయిన ఎముకలు. ఏ ఎముక ఎక్కడ ఉందో తెలియదు. ఒకటి తల ఇక్కడ ఉంటే ఆ తల ఆ కాలు అంటే ఆ మనిషికి సంబంధించిన కాలు ఎముక ఎక్కడో ఉండుంటది. అట్లా మొత్తం లోయంతా నిండిపోయింది. అప్పుడు యేసయ్య ఆయన దేవుడు ఏజ్కేల్ ఉంటాడు. ఏజ్కేల్ ఈ ఎండిన ఎముకలు బతకగలుగుతావా అని అంటారు. మనం ఏం చెప్తాం చెప్పండి? మనం ఏమంటాం? నో ఛాన్స్ ప్రభా అంటాం. కానీ ఏజ్కేల్ చాలా మంచి ఆన్సర్ ఇచ్చింది. అక్కడ ఏజ్కేల్ ఏమన్నా అంటే నాకు తెలియదు ప్రభా, నీకే తెలుసు. ఏమంటాడు? నాకు తెలియదు ప్రభా, నీకే తెలియను అనగానే అప్పుడు దేవుడు మరలా చెప్తాడు, ఏజ్కేలు వీటికి జీవం కలుగునట్లు నువ్వు ప్రవచనం ఎత్తి ఎండిన ఎముకలారా దేవుని మాటను మీరు వినండి. అక్కడ ఉంది, ఓ ఎండిన ఎముకలారా దేవుని స్వరమును దేవుని మాటను మీరు వినండి. అంటే ఆ సిచ్యువేషన్ మనకు ఆపాదించుకోవాలి. ఎలా అంటే ఎండిన పరిస్థితి, లైఫ్లెస్ సిచ్యువేషన్, అయిపోయింది, అంతా అయిపోయింది అనుకున్న జీవితం మీద ఆ పరిస్థితి మీద బరకల. హలో, డ్రైడ్ అప్ సిచ్యువేషన్, డెడ్ సిచ్యువేషన్, లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము నువ్వు విని దేవుని వాక్కు మిమ్మల్ని మరలా జీవింపజేయమని పలుకుతుంది. కాబట్టి మీరు పలకండి, మీరు మరలా జీవంలోకి రాండి అనగానే గడగడ గడగడ శబ్దం వచ్చింది. అక్కడ గడగడ గడగడ శబ్దం వచ్చి ఏ ఎముక కాయముక, ఏ మనిషి సంబంధించిన, ఫర్ ఎగ్జాంపుల్ నా తలకి ఆయన బాడీ పెడితే సెట్ అవుతుందా? కదా. నా చెయ్యి, ఈ చెయ్యి ఇక్కడ ఉంది, ఆ చెయ్యి ఇంకో ఆయన చెయ్యి పెడితే సెట్ అవుతుందా? సెట్ కాదు కదా. కానీ అక్కడ ఏ ఎముకకు ఆ ఎముక, దేనికి ఏ మనిషి ఎముకలు కావాలనో ఆ ఎముకలన్నీ ఒకదాని పడ ఒకటి అతుకబడి దాని మీద మాంసం వచ్చి, దాని మీద నరాలు పొంగి, దాని మీద బ్లడ్ వెజల్స్ వచ్చి, దాని మీద చర్మం కప్పబడి అవన్నీ చనిపోయిన స్థితి చేరినాయి. అవన్నీ శవాలుగా మారినాయి. ఫస్ట్ శవాలుగా మారిన తర్వాత అప్పుడు మరలా ప్రవచనం ఎత్తి పలకగా దేవుని ఆత్మ పెద్ద గాలిలాగా వచ్చి అవన్నిటి మీద వాలగా ఆ చనిపోయిన శవాలన్నీ లేచి ఒక గొప్ప సైన్యంగా మారినాయంట. హల్లెలూయా. ఇక్కడ మళ్ళీ డిఫరెన్స్ ఉందండి. అవన్నీ బ్రతికి లేస్తే చనిపోయిన మనుషులు అవ్వాలి కదా. సైన్యం ఎట్లయింది? సైన్యంకి ఏముంటుంది? దే హ్యావ్ ఎ డిఫరెంట్ యూనిఫామ్. సైన్యం యూనిఫామ్ ఉంటుంది, వాళ్ళ చేతుల్లో తుపాకులు ఉంటాయి, దాళ్ళు ఉంటాయి, అప్పుడైతే ఖడ్గాలు ఉంటాయి. సో వాళ్ళందరూ గొప్ప సైన్యం నిలబడ్డారంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ ద్వారా నువ్వు పలకడం ద్వారా నీ కోసము చచ్చిపోయిన స్థితి నుంచి కూడా దేవుడు నీ కోసం పనిచేసే స్థితికి ఆ పరిస్థితిని మార్చివేస్తాడు. హల్లెలూయా. చచ్చిపోయిన స్థితి నుంచి కూడా దేవుడు నిన్ను ఒక సైనికుడికున్నంత బలంగా నిన్ను లేపి నిలబెడతాడు. అది దేవుని ఆత్మ చేసే పని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ ఆ విధంగా పనిచేస్తుంది. దేవుని ఆత్మ క్వికెనింగ్ స్పిరిట్, జీవింపజేయ ఆత్మ. హల్లెలూయా. మనిషిని జీవింపజేస్తుంది, మనుషుల పరిస్థితులు మార్చివేస్తుంది, మనిషిని పూర్తిగా ఒక నూతనమైన వ్యక్తిగా మారుస్తుంది. అది దేవుని ఆత్మ, దేవుని అభిషేకం. ఆమేన్, హల్లెలూయా. మనము వెలబెట్టి కొన్నవాడు. దేవుడు తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. మరొక చోట ఉంది, సత్యవాక్యం ద్వారా మనల్ని కన్నడాన్ని ఉంది. యాకోబు 1:17-18 వచనాలలో దేవుడు తన సత్యవాక్యం ద్వారా మనల్ని కన్నాడు. మొదటి పేతురు 1:19 వచనాలలో ఆయన అక్షయ బీజం నుంచి మనము పుట్టినాము. మనం అక్షయ బీజం వలన పుట్టినాం. హల్లెలూయా. మనము ఈ మృతతుల్యమైన బీజం ద్వారా పుట్టలేము. ఒకప్పుడు ఆదాము శరీరం కలిగిన మనము ఎప్పుడైతే యేసుని నమ్ముకున్నామో కడపటి ఆదాము యొక్క ఆత్మను కలిగిన జీవితం జీవిస్తాం. హల్లెలూయా. ఒకప్పుడు ఆదాము శరీరం ఏ విధంగా అయితే చావుకు లోబడిందో, ఇప్పుడైతే మనము చావుకు లోబడిన మన శరీరము దేవుని ఆత్మ పొందుకొని నిత్య జీవం కోసం మనం ఏర్పరచబడ్డాం. ఆమేన్. మనం నిత్య జీవం కోసం వేచి చూస్తున్నాం. మనం చనిపోయే చావు ఈ శరీర సంబంధమైన చావు కాదు. మనం కేవలం నిద్రలోనికి వెళ్తాం, ఆ నిద్రలో నుంచి లేపబడతాం. హల్లెలూయా, హల్లెలూయా.
అందుకే రోమ 6 ఉంది, క్రీస్తులోనికి బాప్తిసం 6:3 క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు ఆయన మరణంలోనికి బాప్తిసం పొందినంట. హల్లెలూయా. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందింది. అందులో నుంచి నీటిలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయన పునరుత్థానంలో మనం పాల్గొన్నాం. అంటే మనం బాప్తిసం పొందుకోవడం ద్వారా ఆయన మరణ పునరుత్థానాలను మనం అనుభవించిన వారం. హల్లెలూయా. ఆయన మరణ పునరుత్థానముల ఆ అనుభవాన్ని కలిగి ఉన్నవారు. సో ఇక మనకు ముందు వచ్చే చావు కాదు. ఈ లోక రీతిగా వచ్చే చావుగా పిలువబడదు, కేవలం మనం నిద్రిస్తాం. అందుకే ఆయన మరలా వచ్చినప్పుడు క్రీస్తునందు నిద్రించిన వారు ముందుగా లేస్తారనండి. హల్లెలూయా, హల్లెలూయా. సో మనము నూతనమైన వ్యక్తులుగా తీర్చబడి పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తులుగా ఉండి దేవుని పోలి నడుచుకోవడానికి మనం ఏర్పరచబడ్డాము. దేవుని పోలి ఎక్స్ట్రాడినరీ లైఫ్ జీవించడానికి మనము ఏర్పరచబడ్డాము. పాత నిబంధన వ్యక్తుల లాంటి ఆలోచన విధానం మనకు లేదు. పాత నిబంధన గొప్ప క్రియలు జరిగించిన భక్తులు చేసిన దానికంటే ఎక్కువగా చేయడానికి మనం బలవంతులం. హల్లెలూయా. పాత నిబంధన వ్యక్తులు జరిగించిన గొప్ప క్రియల కంటే కూడా అధికమైన క్రియలు చేయడానికి, బలమైన క్రియలు చేయడానికి, దేవుని పోలి నడుచుకోవడానికి మనము we are equipped by the Holy Spirit God. Hallelujah, hallelujah. But మనం ఏమంటామంటే చాలా మంది వాక్యాలు చెప్పినప్పుడు ఏం చెప్తారంటే, ఓ దానియేలు వల్ల ఉండాలి ప్రభా నేను, దావీదు వల్ల ఉండాలి ప్రభా నేను, అబ్రహాం వల్ల ఉండాలి ప్రభా నేను. అవన్నీ చెడ్డే అంటలేను, అవి మంచివే, ఆ విధంగా ఉండాలి. కానీ దేవుడు అంతకంటే గొప్పదైన తన సొంత స్వీకృత పుత్రాత్మను మనలో నివాసం ఉంచినాడు, మనకిచ్చినాడు. హల్లెలూయా. డెఫినెట్లీ నువ్వు నమ్మితే ఆ పాత నిబంధన గ్రంథంలో చేసిన గొప్ప కార్యాల కంటే పేరు కన్నా, అంటే వారు చూసిన లిఖించబడ్డ విషయాల కంటే గొప్ప విషయాలు చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ క్రియ చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు సిద్ధంగా ఉంటామంటే మనము మన విశ్వాస స్థితిని పైకెత్తుకున్నప్పుడు, మన విశ్వాస పరిమాణాన్ని పెంచుకున్నప్పుడు, ఈ పరిశుద్ధాత్మను పొందుకున్నామన్న అనుభవాన్ని ప్రతిరోజు అనుభవించినప్పుడు మనం గొప్ప కార్యాలు చేస్తాం. హల్లెలూయా. మన మాట గొప్పగా ఉంటుంది. నేను చాలాసార్లు కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అవి డ్రై ప్లేసెసే ఉంటాయి. డ్రై ప్లేస్ అంటే ఒక హోటల్కి వెళ్ళినాం అనుకోండి. మేము ఒకరోజు ఒక హోటల్కి 10:30కి వెళ్ళినాం నైట్. అది ఐస్ క్రీమ్ షాప్. ఐస్ క్రీమ్ పార్లర్లో 10:30 తినడానికి వస్తారా? రారు కదా. సో మేము అక్కడికి వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసి 10 నిమిషాలు కూర్చునేసరికి అది మొత్తం నిండిపోయింది. 10 నిమిషాలలో మొత్తం నిండిపోయింది. ఆ టైంలో ఆయన అడిగినాము, రెగ్యులర్ ఇంతే ఉంటుందా భయ్యా అని ఆయన అడిగినాం. అంటే లేదన్నా ఈ రోజే నిండిపోయింది అన్నాడు. హౌ వి క్యారీ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. మనము పరిశుద్ధాత్మను క్యారీ చేస్తున్నాం. మనతో పాటు పరిశుద్ధాత్మ ఉంటున్నాడు. మనం నడుస్తున్నామంటే మనం ఊరికే నడుస్తలేం. వీఆర్ వాకింగ్ బై ద స్పిరిట్. హల్లెలూయా. మనం నడుస్తున్నామంటే దేవుని ఆత్మ మన చుట్టూ పనిచేస్తుంది, మనలో పనిచేస్తుంది, మన బయట పనిచేస్తుంది. మనతో పాటు అభిషేకం నడుస్తుంది, మనతో పాటు ఆశీర్వాదం నడుస్తుంది, మనతో పాటు అద్భుత క్రియలు నడుస్తున్నవి. హల్లెలూయా. మా డాడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పిండు. ఒకరోజు ఆయన బస్సులో ఎక్కి నడుస్తున్నాడు. బస్సులో ఎక్కి ఆ సీట్లో కూర్చున్నాడు. మా ఊరు దాటి ఇంకో ఊరికి వెళ్ళింది బస్సు. ఆ స్టాప్ లో ఆగింది బస్సు. ఆ బస్సులో ఒక ఆమె ఎక్కి దగ్గరకు వచ్చి మా నాన్న చూసి అక్కడ పడిపోయింది. అందరు పరిస్థితులు నీళ్ళు తీసుకురాని ఏమైపోయి నువ్వు తర్వాత డాక్టర్ ఆపుది, డాక్టర్ ఫోన్ చేస్తే మస్తు 5 నిమిషాల్లో అయ్యింది. మా నాన్న అన్నాడు, అవేమీ అవసరం లేదు అని చెప్పి, మీరు జరుగుతుంటే నువ్వు డాక్టర్గా నువ్వు చేస్తామన్నారా? నేను డాక్టర్ని కాదు కానీ ఆమెను నేను లేపుతాను. హల్లెలూయా. యేసు నామమున దయ్యం ఈ బిడ్డ విడిచి వెళ్ళిపోగానే ఆమె నుంచి దయ్యం వెళ్ళిపోయింది. ఆమె లేచి కూర్చుంది. మనము వి క్యారీ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఏంటంటే వి క్యారీ
హోలీ స్పిరిట్, దేవుని శక్తిని మనం నిందించుకొని మన హృదయంలో ఉండి మనం నడుస్తున్నామంటే మనతో పాటు దేవుని ఆత్మ, దేవుని శక్తి, దేవుని దయ, దేవుని ఆశీర్వాదం, దేవుని సంపన్నత, దేవుని మహిమ మనతో పాటు నడుస్తుంది. హల్లెలూయా. మనము ఇందాక చెప్పినట్లు వీఆర్ ఎక్స్ట్రాడినరీ పీపుల్. హల్లెలూయా. వీఆర్ నాట్ నార్మల్ పీపుల్. ఆమేన్. ఒకరోజు రేనాడ్ బోంకే ఒక సెలూన్కి వెళ్ళిందంట. రేనాడ్ బోంకే చాలా పెద్ద గొప్ప దైవజనుడు. ఆ సెలూన్కి వెళ్తే ఆ సెలూన్లో ఆయన వెంట్రుకలు కత్తిరిస్తున్న ఆ లేడీ ఆయన వెంట్రుకలు తాకినప్పుడు ఆటోమేటిక్గా ఏడవడం స్టార్ట్ చేసినాడు. కంటిన్యూస్ నాన్ స్టాప్ నీరు వస్తూనే ఉన్నాను. సడన్గా ఆయన తెలుస్తారు, ఏంటమ్మా ఏం తెలుస్తున్నావు అంటే, నాకు తెలియదు, నేను మిమ్మల్ని తాకుతున్నా కొద్దీ నాలో అనేక సంవత్సరాలుగా ఉన్న భారం అంతా దిగిపోతుంది. అనేక సంవత్సరాలుగా ఉన్న భారం అంతా నాలో నుంచి వెళ్ళిపోతుంది. నేను దుఃఖంతో ఏడుస్తలేను, ఇవి ఆనంద బాష్పాలు అంటుందంట. హల్లెలూయా. ఎందుకు రేనాడ్ బోంకే ఆ విధంగా జరిగింది అంటే ఆయన అంటాడు, ఐఎమ్ ఆల్వేస్ ఎక్విప్డ్ బై ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. నేను ఎప్పుడు దేవుని ఆత్మని కలిగిన వ్యక్తిని. ఆ ఆలోచన విధానం ఆయనకు ఉంది. మనం నడుస్తున్నామంటే ఐ క్యారీ ద హోలీ స్పిరిట్. నేను కాదు, నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాలో నడిపిస్తున్నాడు, ఆయన కార్యం చేస్తున్నాడని మనం ఆ ఆలోచనలో ఉండి నడవాలి. హల్లెలూయా. ఎందుకంటే మనం ఆత్మ ద్వారా దేవుని కుమారులం. కేవలం పిలువబట్టేందుకు దేవుని కుమారులం కాదు. ఇశ్రాయేలు కేవలం ఎన్నుకోబట్టేందుకు దేవుని జనాంగంగా పిలువబడ్డారు. కానీ మనమైతే దేవుని ఆత్మను పొందుకొని దేవుని రక్తం ద్వారా కడగబడి దేవుని రక్తం ద్వారా కొనబడి సత్య వాక్యం వలన అక్షయ బీజం వలన దేవుని కుమారులుగా పిలువబడుతున్నాం. కాబట్టి we carry more glory than the old people. హల్లెలూయా. అందుకే పాత మునుపటి మందిరం కన్నా నూతనమైన మందిరం యొక్క మహిమ గొప్పది. కడపటి మందిరం యొక్క మహిమ గొప్పదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కడపటి మందిరం అంటే ఎవరు? దేవుని ఆలయమా? దేవుని ఆలయమా? అక్కడ ఇశ్రాయేల్ దేశంలో ఉంది, యెరూషలేములో ఉన్న దేవుని ఆలయమా? కాదు, మనం. కడపటి మందిరము మనం. మన గ్లోరీ మునుపటి గ్లోరీ కంటే ఎక్కువ. అందుకే యోహాను సువార్త 16:22 ఉంది, తండ్రి నీవు నాకు ఇచ్చిన మహిమను వీళ్ళకి ఇచ్చేసింది. ఎవరికి? ఆయన నమ్మిన వారికి. అంటే మనకు తన మహిమను ఇచ్చిండు. హల్లెలూయా. సో మనము వి క్యారీ హిస్ గ్లోరీ, వి క్యారీ హిస్ అనాయింటింగ్, వి క్యారీ ద హోలీ స్పిరిట్ గాడ్. ఇంకో దగ్గర ఉంది, మీరు క్రీస్తును ధరించుకొని తిరిగాను. సో మనం నడుస్తున్నప్పుడు నేను వైట్ డ్రెస్ ధరించుకున్నాను కదా, వాట్ యు సీ? వైట్ డ్రెస్ కదా. బ్రదర్ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నాను, పాస్టర్ పింక్ కలర్ డ్రెస్ వేసుకున్నాను. జనాలు ఏం చేస్తారు? చూడగానే పింక్ డ్రెస్ చూస్తారు, చూడగానే వైట్ డ్రెస్ చూస్తారు. ఎందుకు? మనం ఏం ధరించుకుంటే జనాలకు అది కనిపిస్తుంది. దేవుని వాక్యం చెప్తుంది, మనం క్రీస్తును ధరించుకుంటేమి ఏం కనిపిస్తుంది జనాలకు? హల్లెలూయా. క్రీస్తును ధరించుకున్న వారికి క్రీస్తే కనిపించాలి. క్రైస్తవులందరూ ఎవరు జయించాలి? క్రీస్తును జయించాలి. హల్లెలూయా. ఎందుకంటే దే హావ్ పుట్ ఆన్ క్రైస్ట్. ఏంటంట? వి హావ్ పుట్ ఆన్ క్రైస్ట్. మనము క్రీస్తును ధరించుకొని మనం నడుస్తున్నప్పుడు క్రీస్తు జనాలకు కనిపించాలి. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ మరొక చోట ఉంది, అన్నింటికంటే పరిపూర్ణమైన ప్రేమను మీరు ధరించుకోనండి అనండి. హల్లెలూయా. సో మనం ప్రేమను ధరించుకున్న వారం, మనం క్రీస్తును ధరించుకున్న వారం, పరిశుద్ధాత్మను ధరించుకున్న వారం, దేవుని మహిమను ధరించుకున్న వారం. హల్లెలూయా. ఈ నిశ్చయతలోనికి, ఈ సత్యంలోనికి, ఈ నిజంలోనికి మన అవగాహన వచ్చి మనం క్రైస్తవ జీవితాన్ని జీవిస్తే our life is extraordinary, which will be ordinary. కదా, extraordinary thing will become ordinary. మనకు ఈ సత్యం అంతా మనకు ఎక్కాలి. మన మైండ్ నిండా, మన ఆలోచన నిండా, మన హృదయం అంతా ఈ సత్యం అంతా ఎక్కితే ఈ లోకంలో క్రైస్తవులు ఎక్స్ట్రాడినరీ పీపుల్ అవుతారు. మనం ఎక్స్ట్రాడినరీ పీపుల్ అవుతాం. హల్లెలూయా. ముఖ్యంగా నేను ఎక్స్ట్రాడినరీ పీపుల్ అవుతాను, నువ్వు ఎక్స్ట్రాడినరీ పర్సన్ అవుతావు, నువ్వు ఈ సత్యంలో మనం ఎదిగి, ఈ సత్యంలో మనము అనుదినము ఈ సత్యాన్ని మనము ప్రకటించుకుంటాం, మన మీద మనం పలుకుతా ఉంటే ఈ అండర్స్టాండింగ్ లోకి మనం వస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. వి క్యారీ గ్లోరీ, వి క్యారీ గాడ్ స్పిరిట్. దేవుని మహిమను
మనం ధరించుకొని దేవుని మహిమను, దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క అభిషేకం ధరించుకొని మనం నడుస్తున్నాం. సో మనల్ని చూసి జనాలు ఈజీగా రికగ్నైజ్ చేస్తారు. దే ఆర్ పీపుల్ ఆఫ్ గాడ్ అని, హల్లెలూయా. దే ఆర్ పీపుల్ ఆఫ్ పవర్ అని. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మనం ప్రార్థించడం ద్వారా, మనం ఈ వాక్యాన్ని చదవడం ద్వారా ఈ సత్యంలో ఇంకా స్థాపించబడు. హల్లెలూయా. ఈ సత్యంలో మనం ఎదగాలి. రోజు రోజుకు ఈ సత్యంలో ఎదిగినా కొద్దీ పీపుల్ విల్ స్టార్ట్ రికగ్నైజింగ్. హల్లెలూయా, హల్లెలూయా. పీపుల్ ఎప్పుడైతే మనం రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేస్తారో మనల్ని వెంబడించడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే మనం వెంబడించడం స్టార్ట్ చేస్తారో వారు కూడా దేవుని ప్రేమను, దేవుని ఆత్మను, దేవుని రక్షణను పొందుకుంటారు. ఎప్పుడైతే వారు దేవుని ఆత్మను, దేవుని రక్షణ పొందుకుంటారో వారిని జనాలు ఫాలో అవుతారు. అట్లా ఇది పెరుగుతా పోతుంది. హల్లెలూయా. ఈరోజు మనం 3, 6, 10 పీపుల్ ఉన్నాం ఇక్కడ కదా. when we represent Christ, ఈ 10 కాస్త 100 అవుతుంది, 100 కాస్త 1000 అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కరు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరిమితారని దేవుని వాక్యం చెప్తుంది. రైట్? ఒక్కరు 1000 మందిని తరమదు, ఇద్దరు 10,000 మందిని తరముతారు. మనం ఒక్కరుగా ఉండొచ్చు, సింగిల్ గా ఉండొచ్చు, బట్ we chase thousands. హల్లెలూయా, హల్లెలూయా. we chase thousands for the Lord. మనం అనేక మందికి మనం మనుషులను పట్టే జాలరులుగా దేవుడు మనం చేసింది. మనం అనేక మందిని పట్టి, దేవుని వాక్యం ఉంది కదా, కొంతమందిని అగ్నిలో నుంచి లాగినట్లు బయటికి లాగండి. ఆ విధంగా మనం అనేక మందిని బయటికి లాగి దేవుని ప్రేమ అన్న స్థలంలో ఉంచుతాం. దేవుని అభిషేకం అన్న అవగాహనలను వారు తీసుకొని వస్తాం. దేవుని రక్షణలను తీసుకొని వస్తాం. దెన్ మనకి ఇవ్వబడిన ఆ గ్రేట్ కమిషన్ ని ఫాలో అయినట్లు, మనకి ఇవ్వబడిన ఆ గొప్ప పరిచర్యను మనం జరిగిస్తున్నట్లు. ఆమేన్, హల్లెలూయా. నేర్చుకున్నారు ఏదన్నా? we are not like Old Testament people. We are equipped by the Holy Spirit God. We are the imitators of Christ. Amen. కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరం కూడా, తండ్రి నన్ను నీ ఆత్మలో ఎన్నుకున్నావు, నీ దత్తపుత్ర ఆత్మను నాకు ఇచ్చినావు, నువ్వు నన్ను స్వీకరించి నీ సొంత కుమారుని అంగీకరించినావు, నాలో పని చేయడానికి నీ ఆత్మను ఉంచినావు, నీ మహిమను నాకు ఇచ్చావు, నీ వాక్యము నాకు ఇచ్చావు ప్రభా. నన్ను నీ సొత్తుగా, నీ కుమారునిగా పిలిచావు, నన్ను నూతన సృష్టిగా మార్చివేశావు, నాలో నీ ఆత్మక్రియలు జరిగిస్తున్నావు. అందరూ వారికి స్తోత్రం. ప్రతి ఒక్కరు ప్రార్థిద్దాం. ఇట్ ఈస్ నాట్ అస్ ఎనీమోర్ ప్రభా. జీవిస్తున్న ఇంత మాత్రం మేము కాదు, కానీ మీరు, మీ ఆత్మ మమ్మల్ని జీవింపజేస్తుంది నాయన. మేము అనేక మందికి ఒక మాదిరికరంగా, అనేక మందికి ప్రభా ఎదుగో ఆ వెలుగు చూచి అనేక మంది ఏ విధంగా అయితే ఆ వెలుగుకు వస్తారో ప్రభా, మా ద్వారా అనేక మంది నీ సంఘంలో, నీ కుటుంబంలో చేర్చబడాలి నాయన. నీ ఆత్మక్రియలు మా ద్వారా గొప్పగా ప్రభా ఇదిగో జరగాలి. అనుదినం ప్రభా నీ ఆత్మను జరిగించి ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్, ఎక్స్ట్రాడినరీ టెస్టిమోనీ మేము కలిగి ఉండాలి, గొప్ప సాక్ష్యం మేము కలిగి ఉండాలి ప్రభా. ఇదిగో నీ ఆత్మను పొందుకొని నాకు సాక్షులుగా బుద్ధిగంతల వరకు ఉంటారన్న ఆ వాక్యం చొప్పున ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరు నాయన నీ ఆత్మను పొందుకొని నీ సాక్ష్య బిడ్డగా, నీ ప్రభా ఇదిగో నీ కొరకు సాక్షిగా, నీ కొరకు ఇదిగో హత సాక్షి అయ్యేంత వరకు కూడా ప్రభా ఇదిగో మేము నీ సాక్షిగా నిలబడి అనేకులకు ప్రభా ఇదిగో వీళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళ దేవుడు నిజ దేవుడు, వీళ్ళ దేవుడిలోనే, యేసులోనే నిజమైన రక్షణ ఉంది, మా జీవితాలకు, మా ఆత్మకు రక్షణ ఉందని అనేక మంది మా ద్వారా తెలుసుకున్నట్లు ప్రభావ మమ్మల్ని అభిషేకించినందుకు పొందనాలు. ఎక్స్ట్రాడినరీ థింగ్స్ చేయడానికి మమ్మల్ని బలపరిచినందుకు పొందనాలు ప్రభా. నేను ఎరిగిన వారు గొప్ప కార్యములు చేస్తారన్న వాక్యం బట్టి ప్రభా, ఇక ఉన్న ప్రతి ఒక్కరూ నీ నామం తెలుసుకొని నిన్ను ఎరిగి ప్రభా నీ కోసం గొప్ప క్రియలు జరిగించే బిడ్డలుగా ఇక ఉన్న వారందరినీ మీరు దీవించండి. ఆ విధంగా ఐ డిక్లేర్ దీస్ వర్డ్స్ ఓవర్ దెమ్ లార్డ్. అవి కలుగును కాక వారి జీవితం, వారు నీ యొక్క గొప్ప క్రియలను అనుభవించుదురు కదా. ప్రతి రోజు దైనందిక జీవితంలో నీ యొక్క గొప్ప క్రియలు వారు అనుభవించుదురు కాక, నీ యొక్క ఆశీర్వాదం అనుభవించుదురు కాక ప్రభా, నీ యొక్క శక్తిని అనుభవించుదురు కాక. వారికి ఎంత మాత్రం ప్రభా ఇదిగో దాస్యపు కాడి కింద ఉండకుండా ప్రభా ఇదిగో నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా విడుదల పొందిన ఆయన స్వాతంత్రంలో ఉందిగా. ప్రతి విషయం నుంచి వారికి విడుదల, స్వాతంత్రం కలుగును. రోగం నుంచి, అప్పుల బాధ నుంచి, కష్టాల నుంచి ప్రభా ఇదిగో
కుటుంబంలో జరిగే ఆ అశాంతి అసమాధానం నుంచి వారు బయటపడి నీ విశ్రాంతిలోనికి అడుగుడుదురు కాక నాయన నీకు వందనాలు. ఐ డిక్లేర్ బ్లెస్సింగ్ ఓవర్ దిస్ చర్చ్. ఒక గొప్ప వెలుగుగా ఈ యొక్క ప్రాంతం అంతటికి ఈ సంఘం నిలబడునుగా. ఐ డిక్లేర్ బ్లెస్సింగ్స్ ఓవర్ దిస్ లార్డ్. నీకు వందనం తెలియజేస్తున్నాను. నీవు మా ద్వారా ప్రభా అనేకమైన విషయాలు జరిగించబోతున్నాను. నీకు వందనం తెలియజేస్తున్నాను. ఈ సత్యంలో మమ్మల్ని నడిపించినందుకు, ఈ సత్యం ఈరోజు మాకు తెలియజేసినందుకు, ఈ వాక్యం మా జీవితంలో ఫలింపజేయమని వేడుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.